గ్రామంలో బన్నీ అనే 10 ఏళ్ల పేద బాలుడు ఉండేవాడు. అతని తండ్రి వెంకయ్య ఒక కూలి, తల్లి లక్ష్మి ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది. వాళ్ళు కటిక పేదరికంలో ఉండేవారు. అయినా కూడా బన్నీ మాత్రం ఎప్పుడూ హాయిగా ఆడుకుంటూ ఉండేవాడు. అతని హృదయం ఆనందంతో నిండిపోయి ఉండేది. ఎన్నో కలలు, ఆశలు అతని కళ్ళల్లో మెరిసేవి. బన్నీ పొలాల దగ్గర నడుస్తూ ఉండగా ఒక చిన్న జర్మన్ షెపర్డ్ కుక్క పిల్ల రోడ్డున పక్కన పడి ప్రాణం పోతూ కనిపించింది. బన్నీ పరుగున దాని దగ్గరికి వెళ్ళి, అయ్యో, నువ్వు ఇలా పడి ఉన్నావేంటి చిన్న, భయపడకు, నేనున్నాను అని గాయాలన్నీ తుడిచి ఎత్తుకుని దానిని ఇంటికి తీసుకెళ్ళాడు. కానీ ఇంట్లో డబ్బులు లేకపోవడం వల్ల మందులు కొనడం ఎలాగో అర్థం కాక బిక్కమొహం వేసి ఏడవడం మొదలుపెట్టాడు. అది చూసిన బన్నీ అమ్మ జాలిపడి ఏదోలా గ్రామం దగ్గర ఉన్న వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన కాదనకుండా దానికి వైద్యం చేసి పంపించారు. రోజులు గడిచాయి. ఆ కుక్క పిల్ల మెల్లగా ఆరోగ్యంగా మారింది. బన్నీ దానికి బగీరా అని పేరు పెట్టాడు. అంత ప్రాణ స్నేహితులయ్యారు. గ్రామంలో ఆడుతూ, పొలాల్లో పరిగెడుతూ వాళ్ళిద్దరి బంధం మరింత బలపడింది. కానీ పేదరికం మాత్రం వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. తండ్రి వెంకయ్య రోజంతా కష్టపడినా పొట్ట నింపే భోజనం కూడా కష్టంగా ఉండేది. ఒకరోజు గ్రామంలోని సర్పంచ్ దగ్గర నుంచి వెంకయ్య అప్పు తీసుకొని తిరిగి కట్టలేకపోవడంతో వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. సర్పంచ్ కోపంగా, వెంకయ్య, డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నీ పొలాన్ని, నీ ఇల్లు కూడా తీసేసుకుంటాను అని బెదిరించాడు. వెంకయ్య నిస్సహాయంగా, సార్, కొంచెం టైం ఇవ్వండి దయచేసి అని బతిమిలాడుతూ ఉన్నాడు. సర్పంచ్ దురుసుగా, నువ్వు ఏదో రకంగా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయి, లేకపోతే నేను అన్నంత పని చేస్తాను అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో బన్నీ వాళ్ళకి ఉన్న ఆ కాస్త సంపాదన కూడా పోతుందేమో అని భయం వేసింది. ఆ రాత్రి వాళ్ళెవ్వరికీ నిద్ర పట్టలేదు. బన్నీ, బగీరా నక్షత్రాలను చూస్తే పక్కన కూర్చున్నాడు. బన్నీ, బగీరా, మనం ఇలాగే ఉండిపోతే మన జీవితమే చీకటిగా మారిపోతుంది అని అన్నాడు. బగీరా అర్థమైనట్టుగా బన్నీ చేతిని నాకి తన చిన్న కళ్ళతో స్నేహాన్ని చూపించింది. ఎలాగైనా తన కుటుంబాన్ని ఈ ఆపద నుండి రక్షించి అమ్మా నాన్నకు ఇబ్బందిగా లేకుండా చేయాలని బన్నీ అనుకున్నాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆ రాత్రి బన్నీ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అర్ధరాత్రి బన్నీ 2 రొట్టెలు, ఒక నీళ్ల సీసా తీసుకున్నాడు. బగీరా తోడుగా నిశ్శబ్దంగా గ్రామం దాటి ఏదైనా సాధించి తిరిగి రావాలనే దృఢమైన సంకల్పంతో అడవిలోకి పారిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు, కానీ ఒక ఆశతో కసిగా ముందుకు పరిగెత్తారు. అడవిలో కొంత దూరం వెళ్ళాక ఆకలితో బన్నీ అలసిపోయాడు. ఎక్కడో జంతువుల గర్జనలు వినిపిస్తున్నాయి. అంతలో ఒక క్రూరమైన అడవి పంది వారి వైపు దూసుకొచ్చింది. బన్నీ భయంతో కళ్ళు మూసుకున్న క్షణంలో బగీరా కళ్ళలో ఒక అద్భుతమైన వెలుగుతో ఒక్క కేక వేసి అడవి పందిని గాల్లోకి విసిరేశాడు. బన్నీ మాత్రం, బగీరా, నువ్వు ఎలా ఇది చేశావు అని అడిగాడు. బగీరా నిశ్శబ్దంతో తోక ఊపుతూ బన్నీని చూసింది. అప్పుడే బన్నీకి అర్థమైంది, బగీరా సాధారణ కుక్క కాదు, ఒక అద్భుతమైన శక్తులున్నవాడని. బన్నీ ఆనందంగా చూసి, వావ్ బగీరా, నువ్వు నా స్నేహితుడే కాదు, నా సూపర్ హీరో కూడా అంటూ గెంతులు వేశాడు. అడవిలో జీవించడానికి నెమ్మదిగా వాళ్ళు అలవాటు పడ్డారు.